ఉద్యోగాల నుంచి తొలగించింది ప్రజలు మిమ్మల్ని. ఇవన్నీ చూసినాక ఓ పెద్ద మనిషిని ఏదో మాట్లాడుతుంటే చెప్పాడు, 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు పోయిందంటే నేను మొత్తం మారిపోయినా అని. వరంగల్ సభ గట్లుంది. చేసిన పాపాలన్నీ చేసి వరంగల్ పోయి నేను కడిగేసుకున్నా అని ఆయన అనుకుంటుండు. కడగలేదు, 101 పాపం కూడా అక్కడ చేసి వచ్చిన స్వామి నువ్వు. ఎందుకంటే కాంగ్రెస్ తెలంగాణకు విలన్ అనడం ద్వారా. కానీ ఒక్కటి మాత్రం నాకు అర్థమైంది, నా పేరు తీసుకొని కూడా ధైర్యం రాలే. మొత్తం ప్రసంగం మీరు గమనించండి, ఎక్కడైనా పేరైనా తీసుకున్నాడా? మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల బలం ఏందో దాన్ని బట్టి అర్థమైంది కదా. అందుకే ఈరోజు బసవన్న స్ఫూర్తిగా ప్రజాస్వామిక విలువలను కాపాడాలి, ప్రజలు మెచ్చే విధంగా పరిపాలనను అందించాలి, ప్రజల కోసం సంక్షేమ పథకాలను అమలు చేయాలి, ప్రజల అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలి, రాష్ట్ర ఆదాయం పెంచాలి, పేదలకు పంచాలి అన్న బసవేశ్వరుడి సూచనతోనే ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఈ ప్రభుత్వం భవిష్యత్తులో నడుస్తుంది అని నేను చెప్పదలుచుకున్నాను. నేను కాదు, మా నాయకుడు రాహుల్ గాంధీ గారి స్పష్టంగా బసవేశ్వరుడి వచనాలతోని ప్రతి ప్రసంగంలో వారు ప్రస్తావిస్తూనే ఉంటారు. అహ్మదాబాద్ లో వారి ప్రసంగం, సిడబ్ల్యూసి ప్రసంగం తీసుకోండి, పార్లమెంట్ ప్రసంగం తీసుకోండి, పాదయాత్ర ప్రసంగాలు తీసుకోండి. అంత గొప్ప స్ఫూర్తినిచ్చిన బసవేశ్వరుడి జయంతి. అదేవిధంగా వీరశైవ లింగాయత్ సోదరులు, నేను ఎమ్మెల్యేగా ఇన్నిసార్లు కొడంగల్లో గెలిచినా అంటే వాళ్ళు సంపూర్ణమైన మద్దతు ఇచ్చినందుకే నేను కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నా. నా నియోజకవర్గంలో అత్యంత ప్రభావితమైన సమాజం వీరశైవ లింగాయత్ సమాజం. ఈ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నా అంటే పెద్దలు గురునాథ్ రెడ్డి గారు రాలేదు, వారు నాకు సంపూర్ణమైన మద్దతు ఇచ్చినందుకు వారి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వారిని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఈ రోజు మన ప్రభుత్వం గౌరవించింది. 5 సార్లు ఎమ్మెల్యేగా వారి సేవలు అందించారు. ఎక్కడ కూడా చెడ్డపేరు లేని ఒక పరిపాలన వారు అందించారు. సురేష్ శెట్కర్ గారికి నారాయణఖేడ్ అసెంబ్లీ టికెట్ ఈసారి ఇచ్చి వారిని మంత్రిని చేసుకోవాలని నా మంత్రివర్గంలో నాకు కోరిక ఉండే. అందుకే ఢిల్లీలో మాట్లాడి వారికి ఎమ్మెల్యే టికెట్ తీసుకొచ్చినాం. కానీ వారే పెద్ద మనసు చేసుకొని అక్కడ చిన్న చిన్న పురాపుచ్చాలతో ఒక్క సీటు ఓడిన ప్రజాప్రభుత్వం రాదేమన్న ఆలోచనతో మిత్రుడు సంజీవరెడ్డి గారికి వారు ఆ చేతికొచ్చిన బీఫామ్ ఇయ్యాలి, రేపు వార్డు మెంబర్ కూడా పక్కోడికి ఓడియాడు, మీకు అందరికీ తెలుసు. కానీ చేతికొచ్చిన ఎమ్మెల్యే బీఫామ్ ని పార్టీ గెలవాలన్న ఒక మంచి ఆలోచనతోని సంజీవరెడ్డి గారికి ఇచ్చి వారి గెలుపును 100% ఎంబడుండి సురేష్ శెట్కర్ గారు చేశారు. మరి అలాంటి వాడిని మేమందరం మళ్ళీ పార్లమెంట్ లో ఉండాలి అని 100% బాధ్యత తీసుకొని వారిని పార్లమెంట్ సభ్యుడిగా మీ అందరి మద్దతుతోని జహీరాబాద్ నుంచి మనం గెలిపించుకున్నాం. నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నా మిత్రులారా, మీ అందరి సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం చేయడమే మా ప్రభుత్వం యొక్క ఉద్దేశం, మా ప్రభుత్వం యొక్క విధానం. బసవేశ్వరుడి ఆలోచన విధానంతో ఈ ప్రభుత్వాన్ని మేము నడిపిస్తాం. రాబోయే రోజుల్లో ఇప్పటి వరకు సమాజానికి సంబంధించిన పెద్దలు చాలా విషయాలు రిప్రజెంటేషన్ నాకు ఇచ్చిండ్రు. నా శత్రువులు కూడా నా మీద ఆరోపణ చెయ్యలేరు. ఎందుకు అని అంటే మాట ఇచ్చే ముందు 100% పరిశీలించి వాటిని అమలు చేసే విధంగా ముందుకు వెళ్లాలన్నదే మా ఆలోచన. అందుకే మిత్రులారా, ఈరోజు తెలంగాణ సమాజం మన కోసం, మనం చేసే కార్యక్రమాల కోసం ఎదురు చూస్తుంది. వీటన్నిటిని ముందుకు తీసుకువెళ్ళాలి. తెలంగాణ ప్రజలకు ఒక జనరంజకమైన పరిపాలన ఆనాడు 2004 నుంచి 2014 వరకు శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏ విధమైన పరిపాలన అందించినమో రాబోయే 10 సంవత్సరాలు మంచి పరిపాలన అందించి ఈ రోజు మొదలుపెట్టిన ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, లేకపోతే రైతు భరోసా కావచ్చు, అదే విధంగా ఆడబిడ్డలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం కావచ్చు, నిరుద్యోగ సమస్య పరిష్కారం కావచ్చు, బీసీ కులగణన చేసి దాన్ని అమలు చేసే విధానం కావచ్చు, ఎస్సీ కేటగరైజేషన్ ని కూడా అమలు చేసే విధానం కావచ్చు, వీటన్నిటినీ పకడ్బందీగా అమలు చేస్తాం. పకడ్బందీగా అమలు చేయాలంటే మీ అందరి సంపూర్ణమైన మద్దతు ఉండాలి. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ లాంటి నూతన విధానాలు తీసుకొచ్చి తెలంగాణ సమాజానికి అవసరమైన ప్రణాళికలతో మన ప్రభుత్వం ముందుకు వస్తుంది. చేసింది చెప్పుకోవడంలో కొంత
వెనుకబడి ఉన్నామని చెప్పి మిత్రులందరూ సూచన చేస్తున్నారు. చెయ్యడమే నా లక్ష్యము, చెప్పేది మీ బాధ్యత, పైన మా పిల్లల బాధ్యత. మీ భవిష్యత్తు కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం మీది, మీరే మా భవిష్యత్తు, మీరే, మీకోసమే ఈనాడు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అందుకే ఈ వేదిక మీద నుంచి 10వ తరగతి ఫలితాలను విడుదల చేయడం ద్వారా బసవేశ్వరుడు సాక్షిగా మీ తరగతి గదుల్లోనే ఈ రాష్ట్ర దేశ భవిష్యత్తు ఉంది. మీరే మా అంబాసిడర్లుగా మారండి. ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను మీ గ్రామాలలో చెప్పండి. నాయకుల కంటే కూడా స్వచ్ఛమైన మా పిల్లలనే మేము నమ్ముతున్నాం. మా కుటుంబ సభ్యులు మీరే మా వారధులుగా, మా ప్రతినిధులుగా పనిచేయండి. మీ భవిష్యత్తు కోసం 100% శక్తి వంచన లేకుండా మీ ఉజ్వలమైన భవిష్యత్తు కోసం మీ రేవంత్ అన్న పనిచేస్తాడని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా.